అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనము పింక్ సాస్ పాస్తా సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం. దీనికి 2 టైప్స్ ఆఫ్ సాసెస్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకటి రెడ్ సాస్ అండ్ ఒకటి వైట్ సాస్. ఈ 2 సాసెస్‌తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి దాని పేరు పింక్ సాస్ పాస్తా అనొచ్చింది. ఫస్ట్ మనం రెడ్ సాస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి నేను ఒక 750 గ్రామ్స్ ఆఫ్ బెంగుళూరు టొమాటోస్ తీసుకున్నానండి. చూసారు కదా! మంచి పండుగా ఉన్నవి, గట్టిగా ఉన్నవి ఫ్రెష్ టొమాటోస్ తీసుకోవాలనమాట. ఆ టొమాటోస్‌కి పైన ఇట్లాగా క్రాస్ లాగా కట్ చేయాలి. కింద కూడా అనమాట. ఇలా అన్ని టొమాటోస్‌ని ఇలా కట్ చేసి మనము వేడి వేడి నీళ్లు మరుగుతూ ఉంటే, ఆ నీళ్ళల్లో ఈ టొమాటోస్‌ని బ్లాంచ్ చేయాలనమాట. ఇలా గిన్నెలో నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనము ఒక్కొక్క టొమాటో దాంట్లో వేసేసుకొని ఒక 5-7 మినిట్స్ వరకు టొమాటోస్‌ని బాయిల్ చేసుకోవాలి. మనం టొమాటోస్ అన్నిటికి ఇలా పైన, కింద ఘాట్లు పెట్టడంతోటి ఏమవుతుందంటే, టొమాటోస్ చల్లగా అయ్యాక స్కిన్ తొందరగా పీల్ అవుతుందనమాట. తొక్క తొందరగా ఊడొచ్చేస్తుంది. ఇలా బాయిల్ అయిన టొమాటోస్‌ని వెంటనే చల్ల నీళ్ళల్లో వేసుకోవాలి. చల్ల నీళ్ళల్లో వేసేసరికి కుకింగ్ అక్కడితో ఆగిపోతుంది. తర్వాత దాని స్కిన్ ఉంటుంది కదా! చూసారు కదా! ఎంత ఈజీగా పీల్ అయ్యి వచ్చేస్తుందనమాట మనం కష్టపడక్కర్లేకుండా. ఇలా వచ్చిన టొమాటోస్ అన్నిటిని పీల్ అయిన టొమాటోస్ అన్నిటిని మనం ఒక మిక్సీ జార్‌లో వేసుకొని దాన్ని పల్స్ నొక్కుకుంటూ గ్రైండ్ చేసుకోవాలనమాట పల్పీగా. మెత్తగా పేస్ట్‌లాగా రుబ్బకూడదండి. గ్రైండ్ చేసుకోకూడదు. పల్స్ నొక్కుకుంటూ జస్ట్ పల్పీగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వేడి నీళ్ళని మనం పారబోయొద్దండి. దీంతో మనం పాస్తాని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం వైట్ సాస్ ఎలా చేయాలో చూద్దాం. దాన్ని అల్ఫ్రెడో సాస్ అని కూడా అంటారు. దానికి థిక్ బాటమ్ ఉన్న సాస్ పాన్ తీసుకొని, దాంట్లో ఒక స్పూన్ బటర్ వేసుకున్నా. నా దగ్గర వైట్ బటర్ ఉందండి. నేను వైట్ బటర్ వాడుతున్నాను. మీ దగ్గర అమూల్ బటర్ ఉంటే అది కూడా వాడొచ్చు. అలాగే ఒక స్పూన్ మైదా. అది రేషియో ఏంటంటే 1 స్పూన్ ఆఫ్ బటర్‌కి 1 స్పూన్ ఆఫ్ మైదా అన్నమాట. సిమ్‌లో పెట్టుకొని కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ ఉంటే మైదా ఒక 5 మినిట్స్‌కి ఇలాగా పొంగినట్టు అవుతుందండి. అది కరెక్ట్‌గా వేగినట్టన్నమాట. దాంట్లో ఎప్పుడు కూడా మనం చిల్డ్ మిల్కే వాడాలి. చిల్డ్ మిల్క్ వాడడం వల్ల లంప్స్ రావన్నమాట. ఇదొక మంచి టిప్ అండి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వైట్ సాస్ చేసేటప్పుడు మనం చిల్డ్ మిల్కే వాడాలన్నమాట. ఇలా కంటిన్యూయస్‌గా స్టిర్ చేసుకుంటూ మనం పాలు పోసుకుంటూ ఉండాలన్నమాట. మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఏంటంటే ఇగో ఇదన్నమాట. ఇలా చిక్కగా ఉండాలి. అంతవరకు కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ పాలు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలాగా మన స్పాచులా వెనక వైపు ఇట్లా గీసామంటే 2 కలవవన్నమాట. అంటే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్. ఇంతవరకు చేసుకొని బాగా కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లో నేను చీజ్ స్లైసెస్ వేస్తున్నాను. ఇది కూడా ప్రాసెస్డ్ చీజే కాబట్టి మీరు ప్రాసెస్డ్ చీజ్ ఉంటే గ్రేట్ చేసి వేసుకోండి. చీజ్ స్లైసెస్ వేసుకున్నా బానే ఉంటుంది. 2 కరెక్టే అన్నమాట. సో, ఈ చీజ్ మొత్తం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. అది కరిగిపోయాక ఒక 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి దీంట్లో మనం. అలాగే చీజ్ స్లైస్‌లో సాల్ట్ ఉంటుంది గాబట్టి, ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్. ఈ 2 కూడా వేసుకొని, బాగా కలిపేసుకొని, ఇంక మన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది కదా! దీన్ని మనం పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనము మనం ఇందాక వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాం గదా! టొమాటోస్ బాయిల్ చేసినవి. ఆ వేడి నీళ్ళల్లోనే అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకొని, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఒక 2 స్పూన్స్ నేను ఉప్పేసుకొని, పాస్తాని నేను బాయిల్ చేసుకుంటున్నాను. నేను పెనె వెరైటీ తీసుకున్నానండి పాస్తా. ఇది మైదాతో చేసింది కాదండి. ఇది దురుమ్ వీట్ పాస్తా అన్నమాట. అలాగే దీన్ని 8-10 మినిట్స్ వరకు మీడియం అండ్ హైలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడ్ సాస్ ఎలా చేయాలో చూద్దాం. దీన్ని అరేబియాటా సాస్ అని కూడా అంటారు. ఒక పెద్ద పాన్ తీసుకొని, ఒక పెద్ద కడాయి, దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ బటర్ వేసుకొని, అది కొంచెం వేడెక్కాక 10-15 గార్లిక్ క్లోవ్స్‌ని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలనమాట. దీంట్లో గార్లిక్ ఎంత వేసినా బావుంటుందండి. గార్లిక్‌ని మటుకు పచ్చిగా ఉండకూడదు. క్రిస్పీగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్. అది తర్వాత ఆరిగానో అని దొరుకుతుందండి. ఆరిగానో వేస్తే చాలా బావుంటుంది. ఇటాలియన్ సీజనింగ్. ఈ 3 వేసి బాగా కలుపుకొని, ఇందాక మనం టొమాటోస్‌ని పల్పీగా గ్రైండ్ చేసుకున్నాం కదా! ఆ పల్ప్‌ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలనమాట. ఇలా పల్ప్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్‌గా చేసుకోకూడదు. ఇది వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పేసుకుంటున్నాను. అంతేనండి. ఈ ఉప్పేసుకొని ఈ సాస్ బాగా ఉడికిపోయాక, ఒకవేళ మీరు రెడ్ సాస్ పాస్తా తినాలనుకుంటే, దీంట్లో మీరు ఉడికిన పాస్తా వేసేసుకొని, చీజ్ వేసుకొని సర్వ్ చేశారంటే రెడ్ సాస్ పాస్తా రెడీ.
ఇప్పుడు మనం పింక్ సాస్ పాస్తాకి ఇగో ఇది సాస్ బాగా ఉడికిపోయింది కదా! దీంట్లో ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న వైట్ సాస్ ఉంది గదా! వైట్ సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. నేను మొత్తం సాస్ ఒక్కసారి వేసేయట్లేదండి. ముందర ఒక 3/4 వేశాను. అవసరం అనుకుంటే మిగిలింది కూడా వేస్తాను నేను. ఈ 2 వేసేసుకుంటే, ఈ లోపల మన పాస్తా కూడా బాగా ఉడికిపోయిందనమాట. దీన్ని ఇలాగే డ్రైన్ చేసేసుకొని వాటర్‌ని మన ఈ పింక్ సాస్‌లో వేసేసుకుందాం. ఈ పాస్తా మనకి 90% ఉడకాలనమాట. మొత్తం 100% మెత్తగా అయిపోకూడదు. దాంట్లో కొంచెం కసరుండాలనమాట. ఇప్పుడు మనం కట్ చేసి చూసామంటే, ఆ పాస్తా మనకి కట్ అవ్వాలనమాట. మెత్తగా అయిపోకూడదు. దాంట్లో ఇలా విరిచి చూస్తే కొంచెం పచ్చిదనం కనిపిస్తుంది మనకు ఆ పాస్తాలో. అంటే అది పర్ఫెక్ట్ అనమాట. దాన్ని అల్దాంతే అంటారనమాట. అలా 80-90% ఉడికిన పాస్తాని తీసుకొని, మనం ఈ సాస్‌లో ఇంకొక 5 మినిట్స్ ఉంచుతాం కాబట్టి, రెస్ట్ ఆఫ్ ద పాస్తా అంతా ఈ సాస్‌లో ఉడికిపోతుంది. మనం ఇప్పుడు కావాలంటే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం పాస్తాలో ఉప్పేసాము, రెడ్ సాస్‌లో ఉప్పేసాం, వైట్ సాస్‌లో ఉప్పేసాం, చీజ్‌లో ఉప్పుంటుంది. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం సాల్ట్ ఏసుకునేటప్పుడు చూసుకోవాలి. నాకు కొంచెం వైట్ సాస్ తక్కువ అనిపిచ్చిందండి. సో, ఉన్న వైట్ సాస్ కూడా మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కొంతమందికి డ్రై పాస్తా నచ్చుతుందండి. నాకైతే పాస్తాలో సాస్ ఎక్కువుంటే నచ్చుతుంది. సో, మీరు గూడా మీకెలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మన పాస్తా రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలయ్యేసరికి మొత్తం చూసారు కదా! ఆ పాస్తా కూడా మొత్తం ఆ పెన్నే మొత్తం లాగేసిందనమాట. మొత్తం పీల్చుకుంటుంది సాస్‌ని. సో, ఇలాగా కొంచెం దగ్గరికొస్తుంది పాస్తా. మనం ప్లేట్‌లో సర్వ్ చేసుకొని, మన చిన్న గ్రేటర్ ఉంటుంది కదా! ఆ గ్రేటర్‌కి ముందు వెనక ఆయిల్ అప్లై చేసేసి, ఈ ప్రాసెస్డ్ చీజ్ బ్లాక్ తోటి మొత్తం గ్రేట్ చేసుకుంటే, సర్వ్ చేసే ముందర చూడ్డానికి చాలా బావుంటుంది. పాస్తా టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. సో, మీరందరూ కూడా ఇలాగా పింక్ పాస్తాని ట్రై చేసి, మీరందరూ టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.